నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఆదివాసీ గిరిజనుల ఆరాధ్య దైవాలైన మేడారం మహాజాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు కేంద్ర బిందువైన దేవాలయం ఇప్పుడు చరిత్రలోనే నిలిచిపోయేలా నూతన రూపం సంతరించుకుంటోంది. ఏటేటా పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలను విస్తరించాల్సిన అవసరాన్ని గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించింది. యుద్ధ ప్రాతిపదికన నిర్మాణ పనులను చేపట్టింది. సెప్టెంబర్ 23న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం పర్యటన సందర్భంగా ఈ మాస్టర్ ప్లాన్ పనులకు శంకుస్థాపన చేశారు. 100 రోజులలో మహాజాతర నాటికి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ పనులు జనవరి 4న పూర్తి కానున్నాయి. ఇక గద్దెల చుట్టూ తెల్లటి గ్రానైట్తో కోయ సంస్కృతితో కూడిన అద్భుతమైన శిల్పాలు మేడారం మహాజాతరలో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. సమ్మక్క సారలమ్మ తల్లుల గద్దెల ప్రాంగణం పూర్తిగా కొత్త అవతారం ఎత్తుతోంది. ఇప్పటి వరకు ఒకేసారి సుమారు 3,000 మంది భక్తులు మాత్రమే దర్శనం చేసుకునే వీలుండగా, కొత్త ప్రణాళిక ప్రకారం ఈ సామర్థ్యాన్ని మూడింతలుగా పెంచి 10,000 మందికి పైగా భక్తులు ఒకేసారి దర్శించుకునేలా విస్తరణ చేస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలను ఒకే వరుస క్రమంలో ఏర్పాటు చేశారు. దీంతో భక్తులు ఒకే మార్గంలో క్యూ లైన్ల ద్వారా వరుసగా అన్ని గద్దెలను దర్శించుకునే అవకాశం కలగనుంది. గతంలో 236 అడుగుల పొడవున్న గద్దెల ప్రాంతాన్ని మరో 180 అడుగులు పెంచి వెడల్పును 132 అడుగుల నుంచి రెండు వైపులా 20 అడుగుల చొప్పున విస్తరించి రాతి ప్రహరీ గోడతో విశాలమైన ప్రాంగణాన్ని నిర్మిస్తున్నారు. సుమారు 500 ఏళ్లలో ఇలాంటి రాతి కట్టడం మరెక్కడా లేదని చెప్పుకునే స్థాయిలో మేడారం ఆలయ నిర్మాణం ప్రపంచ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలవనుంది. సుమారు 4,000 టన్నుల తెల్లటి గ్రానైట్ రాయిపై సమ్మక్క సారలమ్మ తల్లుల చరిత్రను ప్రతిబింబించేలా 7,000కు పైగా శిల్పాల బొమ్మలతో ఆలయ నిర్మాణం శరవేగంగా కొనసాగుతోంది. ఈ గ్రానైట్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా రాయచోటి, ఆళ్లగడ్డ ప్రాంతాల నుంచి తెప్పిస్తున్నారు. పురాతన దేవాలయాలు, కోటలు, రాజప్రాసాదాల్లో వినియోగించిన ప్రత్యేక రకమైన రాయితోనే మేడారం ఆలయ నిర్మాణం జరుగుతుండడం విశేషం. గ్రానైట్పై ఆదివాసీ చిహ్నాలు, గిరిజన సాంప్రదాయ బొమ్మలు, నృత్యాలు, వాయిద్యాలు, కొమ్ములు, గంటలు, నాగుపాము, ఎద్దులు, వీటితో పాటుగా ఎడ్లబండ్లు, సూర్యచంద్రుల చిహ్నాలు, సమ్మక్క సారలమ్మల వీరగాథ వంటి శిల్పాలు చెక్కుతూ ఆలయ అందాన్ని రెట్టింపు చేస్తున్నారు. ఇక ఆలయ ప్రాంగణంలో ఇప్పటి వరకు ఉన్న 4 ద్వారాలకు తోడుగా మరో 4 కొత్త ద్వారాలు ఏర్పాటు చేసి మొత్తంగా 8 గేట్లను నిర్మించారు. ప్రధాన ద్వారం ప్రక్కన 2 కొత్త ఎంట్రీలు, కుడి ఎడమ వైపులా విడివిడిగా క్యూ లైన్లు, వీటికి తోడు 2 కొత్త బయటకు గేట్లను ఏర్పాటు చేయడంతో భక్తులు వేగంగా, సులువుగా దర్శనం చేసుకొని బయటకు వెళ్లే వీలు కలగనుంది. అలాగే అత్యవసర సేవలు, పోలీస్ అధికారులు, పూజారుల కోసం 2 వైపులా మినీ ప్రవేశ ద్వారాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మహాజాతర దగ్గర పడుతున్న కొద్దీ మాస్టర్ ప్లాన్ల పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈసారి మేడారం మహాజాతర కేవలం ఆధ్యాత్మిక ఉత్సవం మాత్రమే కాకుండా తెలంగాణ సంస్కృతి, గిరిజన సంప్రదాయాల ప్రతీకగా చరిత్రలో నిలిచిపోనుంది. తెల్లటి గ్రానైట్తో రూపుదిద్దుకుంటున్న ఈ మహా ఆలయం రానున్న తరాల వరకు భక్తులకు, పరిశోధకులకు, పర్యాటకులకు ఒక అద్భుత వారసత్వ కట్టడంగా నిలవనుందని అధికారులు భావిస్తున్నారు. ఈ మహాజాతర పనులు 1000 ఏండ్లు ఉండేలా, భక్తకోటి మెచ్చేలా పనులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తోంది. గిరిజన సంస్కృతికి శిల్ప సాక్ష్యంగా మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర నిలిచిపోనుంది. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.